సార్ మీ బార్ కట్టేశారు. ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గానీ అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ. ఒక్క ఫుల్ బాటిల్, ఇఫ్ నాట్ హాఫ్ బాటిల్. గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్. వన్ ఫుల్ బాటిల్. యు రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసిచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో. ఎందుకు టచ్ చేసావు చెప్పు, లేదా చంపేస్తా. నువ్వు నాకు అర్థం కావురా. ఈ అమ్మాయి నా కూతురయ్యా. ఎస్, షీ ఈజ్ మై ఓన్ డాటర్. ఫుల్ బాటిల్. మామగారు, కమాన్ కమాన్, నన్ను దీవించు. ఓర్ని, నీలో ఈ విద్య కూడా ఉందేంట్రా? నేను దీవించను. దీవించకపోతే కాళ్ళు 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 పట్టి లాగేస్తాను. తల పగిలి చేస్తాం. ఫుల్ బాటిల్ ఇస్తే దీవిస్తా. వాట్ ఫుల్ బాటిల్ మామగారు? టోటల్ గా బారే ఇచ్చేస్తా. అయితే నా ఫుల్ దీవెనలు. లే లే. ఏ దాసు, అల్లుడు. థ్యాంక్ యూ మామా. కూర్చో మామా. తాగు మామా, తాగు 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 మామా. ఓర్ నాయనో, ఇదేం ప్రవర అల్లుడు. కాస్త ఆగు. ఇప్పుడేం చూసావు చిన్నెలు? ముందు ముందు చూపిస్తాడు రకరకాల చిన్నెలు. చిన్నెలు నీకు తెలీదు మామా. తాగు, కమాన్ కమాన్, తాగు 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 తాగు. బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. ఆహా, మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సార్ పోస్ట్. అరే నువ్వా? లోపలికి రామ్మా. ఏమిటి సడన్ గా వచ్చావు? మాట్లాడమ్మా. ఉభయ కుశలో పరి. ఇక్కడంతా క్షేమం. అక్కడ నువ్వు చిన్నయ్య క్షేమం అని తలుస్తాను. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉంటారో నాకు అత్త మామల వల్ల తెలిసింది. నన్నంతా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అంతా నీ అదృష్టం తల్లి. ఇకపోతే ముఖ్యమైన విషయం, నీకు త్వరలో మేనల్లుడు పుట్టబోతున్నాడు. అంటే నేను మావని కాబోతున్నాను అన్నమాట. నువ్వు అవునన్నా కాదన్నా నా ముద్దుల మేళ నుండి నేనే పెంచుతాను. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇంకెవరితోరా? చెల్లాయితో. ఏది ఇంతకు ముందు ఇక్కడే కూర్చుందే? చెల్లాయి ఉత్తరం రాసింది అన్నయ్య. ఉత్తరమా? నేను ఇంకా చెల్లయ్య వచ్చిందనుకుని అన్నయ్య, చెల్లాయి తల్లి కాబోతుంది. హ్యాపీగా ఉండాలి గాని కళ్ళలో ఆ నీళ్ళు ఏమిట్రా? నా కళ్ళలో కాదన్నయ్య, నీ కళ్ళలో ఉన్నాయి నీళ్లు. ఏమండి, వెళ్ళిపోదామండి. పాపం అత్తయ్య గారు ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. బాగుంది. నువ్వు పనులు చేయకూడదని అమ్మ బయటికి పంపిస్తే ఆవిడ అక్కడ కష్టపడుతుందా, నువ్వు ఇక్కడ బాధపడుతున్నావా? కాసేపు కూర్చుని వెళ్దాం. ఉండు, హనీమూన్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నమస్కారం అండి. కొంచెం తాజ్ మహల్ దారేటో చెప్తారా? చూడు మిస్టర్, హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదని ఇదివరకు ఒకసారి చెప్పాను. వెళ్ళొస్తానండి. కదా మళ్ళీ తాజ్ మహల్ కి దారి అడుగుతున్నాడా? అవునండి. అనుమానమే లేదు, వీడు ఖచ్చితంగా మెంటల్ కేసే. అంతేనా, లేకపోతే ఒంటరిగా ఆడాళ్ళుంటే గొలుసులు తెంపుకుపోయే బాపత. ఆడి మొహం. ఇదిగో తీసుకో. రెండల్లుడుగా రండి.
మా అమ్మాయి చిత్రను మీకు పరిచయం చేస్తాను. చిత్రనా? చిత్రను నిజంగా? అరే నిజంగానే. నాకు సిగ్గేస్తుంది. అరే, అరే, అరే. అమ్మో దాసు, అమ్మా నాకు సిగ్గేస్తుంది. ఓరిని, నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయంట్రా? నువ్వు నాకు అర్థం కావురా రే. రెండల్లుడు గారు రండి, మీతో మా అమ్మాయి పెళ్లి ఈ రోజు ఫైనలైజ్ చేస్తాను. కూర్చోండి, మా అమ్మాయిని తీసుకొస్తాను. ఏయ్, నాతో పెళ్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. అమ్మాయి, అమ్మాయి, అమ్మా, కిరసన ఆయిల్ ఉందా? ఒంటి మీద పోచుకు తగలేసుకుంటాను. పోనీ చాంతాడుందా? ఉరి పోచుకు చస్తాను. ఎంత కావాలి? డబ్బా? చీ 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 చీ, డబ్బా ఎవడికి కావాలమ్మా? నాకు ఫ్రీగా బ్రాందీ పోసే మగానుభావుడు ఒకడు ఉన్నాడని చెప్పానే, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే నీ తాగుడు కోసం నన్ను తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా అనుకో, అతన్ని నేను తీసుకొచ్చాను, నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నువ్వెవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అనుకున్నావు? అమ్మమ్మ, నా మాట వినమ్మా. విన్ను. నువ్వు నా మాట వినకపోతే అతనికి నేను బాకీ కట్టాలి. అంతకంటే నువ్వు తాళి కట్టించుకో. నాన్న, ఇన్నాళ్ళు నీ తాగుడు భరించాను, నీ వాగుడు భరించాను. ఈ రోజు తాకట్టు పెట్టావు, రేపు తాచా నమ్మకం ఏమిటి? అమ్మా, నేనంత చండాలుణ్ణి కాదమ్మా. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. నా సంపాదనతో బతికే నీకు నా పెళ్లి గురించి శాసించే అధికారం లేదు. ఆ? ఈ ఇంట్లో ఉంటే నాకు రక్షణ కూడా లేదు. గుడ్ బై. ఇదిగో అమ్మా, అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా, నా మాట విను. ఈ మెంటల్ గడి సెంటిమెంట్ దెబ్బతింది. ఒరే నారాయణ, నువ్వు ఫినిష్ రా. బాబు, ఇలా జరుగుతుందనుకోలేదు. గుడ్, వెరీ గుడ్. నీ కూతురులో అందమే కాదు, పొగరు కూడా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. చెప్పగానే ఒప్పుకుంటే నేను చేసుకునేవాడిని కాదు. కాదన్న పిల్లని దారికి తెచ్చుకోవడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నాకు నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ పెరిగిపోయాయి. ఓకే, గుడ్. ఓరి నాయనో, నువ్వు నాకు అర్థం కావురా దేవుడు. ఆ సౌండ్ ఏంటి? దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడితే అంత సౌండ్ వస్తుందా? దుప్పట్లో నేనున్నాను కదా. నువ్వా ఇక్కడ కిందకు వచ్చావు? అక్కడ ఉంటే డేంజర్. అంతేకాదు, నిన్ను మెచ్చాను, మనసిచ్చాను, అందుకే వచ్చాను. ఒంటరి కుర్రాడి దగ్గర ఉండటం ఒంటికి మంచిది కాదు. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు. పద, పద. విజయ్, ప్లీజ్ నా మాట విను. విజయ్, చలేస్తుంది. చలేస్తుంది. తలుపు తీసే ఉంది. వెళ్ళి పడుకో. ఆకలేస్తోంది. ఆకలేస్తోంది. కిచెన్ లో ఫుడ్ ఉంది, పోయి తిను. ఏంటి కటింగ్ కొడుతున్నావు? లవ్వేస్తోంది. లవ్ వేస్తోందా? మీ కోడలు కాపురానికి కట్టెలు పేర్చడం పూర్తయిపోయిందండి. ఈ తాజ్మహల్ గారి ఫోటో తీసుకెళ్లి ఆ కట్టెల మీద పడేశారనుకోండి, కాపురం తగలడిపోద్ది. ఎలా? మరి అదే స్కూల్ అంటే. పడుకోండి, ఈ ఫోటో తీసుకెళ్లి మీ కోడలు బీరువాలో పెట్టండి, మీ అబ్బాయి చూస్తాడు.
మాజీ ప్రేయసికి తాజా ముద్దులు. ఏమండి శ్రీవారు నేను రెడీ. అరే మీరేంటి ఇంకా రెడీ కాలేదు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి సార్. అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకపడింది. నేను తీస్తానుండండి. అక్కర్లేదు. కంట్లో నలకపడితే తీయచ్చు కానీ నల్లగుడ్డే నలుకైతే కన్ను తీయటం కంటే వేరే మార్గం లేదు. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు. నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్ళాలని ఉందన్నావుగా, సూట్ కేసు పంపిస్తాను. నిజంగా పంపిస్తారా? హ్మ్. ఎంత మంచివారు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటే? ఆ కుర్రాడు కోడలతో 2-3 సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు? నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. అత్తయ్య, ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు. మీ కోడలినైనందుకు నా మీద నాకే అసూయగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? అత్తయ్య, ఓయ్! ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు? అత్తయ్య, కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశానండి? తాజ్ మహల్ కి దారి చెప్పమని అడిగిన వాడెవడు? నాకు తెలీదు. నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు? నాకే తెలీదండి. వీడి ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చిందే? ఇంకా బుకాయిస్తావు ఎందుకే? నీకు వాడికి మన పెళ్లి కాక ముందే సంబంధం ఉంది. ఇప్పుడు కూడా వాడిని కలుస్తూనే ఉన్నావు. నా కళ్ళబడేటప్పటికి తాజ్ మహల్ కి దారి అడిగాడని అబద్ధం చెప్పు. అయ్యో, వాడెవడు? నన్ను అలా ఎందుకు అడిగాడు? వాడి ఫోటో నా బీరువాలో ఎందుకుందో నాకు నిజంగా తెలియదండి. నోర్మోయ్! నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు. పోవే, ఇంట్లో నుంచి బయటికి పోవే. నడు. ఆ సంబంధం వాడితో తెగిపోయింది. ఆగండి. ఏంటండి ఇది? కోడల్ని కొట్టి చంపుతారా? అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? దిస్ ఇస్ సో మచ్. ఏంటమ్మా? ఏంటన్నా? ఏంటి గొడవ? నువ్వేం భయపడద్దు, నాతో చెప్పు. ఏం భయపడబాక. నీ అత్తమామలు నేను కొట్టి చంపుతున్నా చెప్పు, వాళ్ళని కటకటాల్లో కట్టిస్తా. లేదండి, వాళ్ళు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు, కోర్టు గడిపిస్తా. లేదండి, ఆయన దేవుడితో సమానం. మరి అంతా మంచివాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా? నా కర్మ నా తలరాత. అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా? సారీ, ఉంటే చెప్పమ్మా, నాకు చెప్పు. నువ్వేం భయపడద్దు, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను, సర్దుబాటు చేస్తాను. చెప్పు. అయ్యో, నాకేం తెలియదండి. నేనేం పాపం ఎరగను. నన్ను నమ్మండి. నాకు తెలియదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో. ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో. మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగల మనిషమ్మా. ఈ సంగతి తెలిసిందంటే గుండెకి చస్తాడు. ఎస్. ఇంటికి వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకొని చావు. వస్తున్నాడు. ఆ, రా బాబు రా. నమస్కారం రాబోయరా. చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇందులో నువ్వే వచ్చావు. అది బావగారేమిటి అదోలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా, నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వజ్జి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా? నిన్నెవరన్నా? అబ్బే, వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషను. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా, తెలీదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నవ్వుతూ సంతోషంగా వెళ్ళు. వస్తామండి. ఆ రామ్మా.